గత కొన్ని రోజులుగా ఏర్పేట దగ్గర ఉన్నటువంటి వ్యాసాశ్రమంలో జరుగుతున్నటువంటి ఘటనలపైన అయితే మాత్రం కొంతమంది ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు లోపల ఏం జరుగుతుంది ఏంది అన్న దానిపైన అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్గా పాటుతూ ఉన్నారు. అలాగే ఒక ఆశ్రమానికి సంబంధించి కూడా మొదటి నుంచి ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఒక ఆశ్రమం పైన ఎందుకు అలా అలిగేషన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు? మొన్న కూడా చాలా వరకు ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఈ పీఠాన్ని దురాక్రమణ చేసుకోవాలని దుర్బుద్ధితోటి చేస్తున్నారు ఈ పనులు. ఏగాని ఉంటే నేరుగా వచ్చి మాట్లాడచ్చు. ఈ ఆరాధన జరగకూడదని చెప్పి పెద్ద ఉద్యమం చేపట్టారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. మేము పారదర్శకంగా మేము చేస్తున్నాం. చేసినప్పుడు వాళ్ళు దేనికి ఇవన్నీ ఇప్పుడు పీఠం వస్తుందా మీకు అంత తేలిగ్గా? ఎట్లా చెప్పండి? అన్నీ పారదర్శకంగా చేస్తున్నాం. ఏది కూడా మేము అవినీతి అక్రమాలకు మేము పాల్పడలేదు. చూపిండి. ఇప్పుడు మేము భూములు అమ్మినాము అన్నారు. అమ్మితే మాకు అక్కడ చూపిండి, రిజిస్టర్ ఆఫీస్ పోయి కాగితాలు తీసుకురండి. ఉన్నాయి కదా కాగితాలు, దానికి అడగండి. అప్పుడు మేము సమాధానం చేస్తాం. ఏదో 100 కోట్లు 100 కోట్లు అమ్మేశారు. ఏంది కోర్టు ఇదే చిత్తూరులో ప్రెస్ బిల్డింగు 70 కోట్లకు అమ్మేసామని చెప్పాడు. 41 అంకణం 71 కోట్లు మౌంట్ రోడ్లో ఉందా మెడ్రాస్లో? ఏమన్నా ఆరోపణలు చేయడానికి అర్థం పడడం లేదా? ఇది వీళ్ళు నిజంగా మలయాళ స్వాముల భక్తులైన వీళ్ళు అసలు ఇది బాగలేదు. ఇది ఏది కానీ ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి, మేము చెప్తాం. వాళ్ళు పరంపరం స్వాముల నుంచి కూడా ఈ పీఠాధిపతిని తప్పించి వాళ్ళు ఈ పీఠాధిపతిగా కావాలి అన్నది ప్రధాన ఆరోపణ. 100కి 100 పాళ్ళు దీన్ని ఈ పీఠాన్ని దేనికంటే ఎక్కువ బ్రాంచీలు అన్నీ ఉన్నాయి. మంచి సెంటర్లలో ఆశ్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సునాయాసంగా వీళ్ళని పక్కన నెట్టేసి మేము రావాలనే దుర్బుద్ధితోటి వాళ్ళు ఇవన్నీ కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు. ఈ జరగబోవు కూడా ఇవి. మరికొన్ని ఆరోపణలు ఏంటంటే ఇక్కడ ఆశ్రమం సంబంధించి కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నారు అనేసి అయితే వాళ్ళు మొన్న చెప్పినటువంటి అంశం, అలాగే ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం అయితే ఆస్తులు మేము అమ్ముకుని ఇందాక చెప్పినాం. మేము అమ్మింది 3 ఆస్తులు. ఒకటి 2 ఎకరాలు కాలేజీ కోసం మా పేరుతో అయింది. అది ఆ కాలేజీ పేరుతో ఉంటుంది, మేము తీసుకుంది కాదు. అది దానికి 100 కోట్లు తీసుకున్నామని చెప్పి ప్రచారం చేశారు. అది 100కి 100 పాళ్ళు ట్రస్ట్ పేరు మీదే ఉంది. అది నా పేరు ఊరికనే రిజిస్ట్రేషన్ కోసం రాశారు అంతే. ఎలాంటి ఇది లేదు. ఒక్క ఇది కూడా మీరు చూపించి నిరూపిస్తే మేము దాన్ని రీపే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్క పైసా కూడా ఇక్కడ ఇది కాదు. దేనికంటే మేము మొదటి నుంచి 3 తరాల నుంచి భక్తులం. మేము ఈ ఆశ్రమం డబ్బులు మాకేం అవసరం లేదు. దేనికి ఇంత చదువు చదివి నేను హైకోర్టు సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ఉంటా. నేను ఈ మాటలు తినడానికి వచ్చింది ఏమన్నా మంచి మాటలు ఏమైనా ఉన్నాయి చెప్పండి. మళ్ళీ ఈ ఆశ్రమానికి సంబంధించి కూడా కొత్తగా కొన్ని హాస్పిటల్స్ అవి కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి దానికి వచ్చేటువంటి ఆదాయాలు ఎట్లా ఉండబోతుంది? అది భక్తుల ద్వారానే మేము తీసుకొని మేము హాస్పిటల్ ప్రారంభిస్తాము. వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ చేయాలంటే వీళ్ళు దుష్ప్రచారం ఎక్కువైపోయింది. మాకు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటున్నారు. దేనికంటే వాళ్ళకి ఒక వన్ సైడే వస్తుంది. మేము కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఎవరు భయపడకుండా నిర్భయంగా మీరు ఆశ్రమానికి రండి, అన్నీ చూసుకొని. వాళ్ళు ఎదవ మాటలు వినవాకండి. మీరు వాళ్ళు ఎదవలోళ్ళు. లోపలికి స్థానికులు కూడా రానిచ్చట్లేదు అనేసి ఒక ఆరోపణ. దాంతోపాటుగా ఈ యొక్క స్కూల్స్ కూడా కొన్ని మూసేశారు అనేసి ఉన్నాయి. ఏ స్థానికుడైనా అడగండి, మేము రానియలేదు అని చెప్పాము. ఒకరు చెప్పండి. స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళే మా స్కూల్లో చేర్పించున్నారు. వాళ్ళు మేము రానియటం లేదా? వాళ్ళకి ఏమాత్రం మీరు చెప్పిన మాటలు ఏమాత్రం నమ్మకం కలిగితే ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ ఉండిస్తారా? ఏదైనా సేఫ్టీ లేకపోతే ఉండిస్తారా? ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలకి మీ నుంచి ఎటువంటి సమాధానం, అంటే వాళ్ళకి క్లారిటీ కోసం ఒక శ్వేతపత్రాన్ని ఏమైనా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? అవన్నీ ఆరోపణలే కానీ నిజాలు కావు. 100కి 100 పాళ్ళు కావు. త్వరలోనే మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం.
ఒక ఆశ్రమానికి సంబంధించి కూడా ఇవంతా కూడా ఆరోపణలు మాత్రమే అనేసి అయితే మాత్రం అమర్నాథ్ అయితే ఇది చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క వ్యాసాశ్రమంకి సంబంధించి కూడా అతను కమిటీ మెంబర్గా కూడా ఉంటున్నాడు. అలాగే మొదటి నుంచి కూడా అంటే వాళ్ళ యొక్క 3 తరాల నుంచి కూడా వాళ్ళు యొక్క ఆశ్రమానికి సంబంధించి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్గా ఉంటున్నారు అనేసి అయితే మాత్రం తీసుకురావడం అయితే జరుగుతూ ఉంది. దీంతోనే ఒక వ్యాసాశ్రమంకి సంబంధించినటువంటి విషయాల్లో అమర్నాథ్ రెడ్డి తలదూర్చుకోవడం, తను మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యేసి ఆస్తులు, ఒక పాఠశాల మూసుకోవడం, చిత్తూరుకు సంబంధించినటువంటి ప్రశ్న అమ్మేయడం, ఇవన్నీ అన్నీ కూడా అలిగేషన్స్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క పీఠాన్ని వాళ్ళు తగ్గించుకోవాలన్న నేపథ్యంలోనే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అనేది అయితే ఒక అమర్నాథ్ రెడ్డి ఇచ్చినటువంటి స్పష్టత అయితే ఉంది. కెమెరామెన్ సోహిల్తో నరేష్, సుమన్ టీవీ, ఆశ్రమం నుంచి.